వెల్కమ్ టు ద గ్రేట్ ఇన్స్టిట్యూట్. దక్షిణ భారతదేశంలోనే ఆర్ఆర్బీకి ఎక్స్క్లూజివ్గా కోచింగ్ ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ. 20 సంవత్సరాల నుండి కేవలం ఆర్ఆర్బీలోనే కోచింగ్ ఇస్తూ ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ యొక్క డ్రీమ్ని, వాళ్ళ యొక్క కళని రైల్వేలో ఉద్యోగం సాధించుకోవడం కోసం ఆర్ఆర్బీలో ఆ ఎగ్జామ్స్ త్రూ చేయడం కోసం గ్రేట్ ఇన్స్టిట్యూట్ అనేది ఎంతో హెల్ప్ చేసి ఉంది. సో ఎవరైతే ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యి రైల్వేలో ఒక మంచి ఉద్యోగాన్ని సాధించాలని అనుకుంటున్నారో, అలాంటి లక్ష్యం ఎవరికైతే ఉందో అలాంటి విద్యార్థులందరూ కూడా మన గ్రేట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఈ 20 సంవత్సరాల అనుభవంలో ఉన్నటువంటి ఆ ఫలాలు మీరు అనుభవించాలని మేమందరం కూడా ఆశిస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టన్ సమ్ ఆఫ్ 2 years at 10% per annum is 2100. The simple interest on it at the same rate for 2 years will be. So 2 years ki 10% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2100 అయితే సేమ్ సమ్ ఆఫ్ మనీ మీద సేమ్ టైంకి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. సో వీ నో దట్ 10% చొప్పున 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 21% అవుతుందని తెలుసు మనకి. సో 21% 2100 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి 10% చొప్పున 2 10s 20% అనేది సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో 21 ఇక్కడ 100 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 100 × 20 ఆన్సర్ 2000 రూపీస్ అవుతుంది. సో ద కరస్పాండింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ 2000 రూపీస్. The average weight of 15 men is increased by 1 kg when one of them whose weight is 30 kg is replaced by a new man. What is the weight of the new man? సో ఇక్కడ ఎక్కడైతే రీప్లేస్మెంట్ జరిగింది ఎవరి వల్ల, న్యూ పర్సన్ వల్ల. ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు, 30 kgs వెయిట్ ఉన్న పర్సన్ని రీప్లేస్ చేస్తున్నారు. దానివల్ల ఏం జరిగింది, వెన్ 1 kg ఇంక్రీజ్ అయింది అంటున్నారు. సో 15 men యావరేజ్ 1 kg ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు, ఎగ్జిస్టింగ్ 30 kgs ఉన్న పర్సన్ని న్యూ పర్సన్తో రీప్లేస్ చేస్తే. కాబట్టి న్యూ పర్సన్ వెయిట్ ఎంత అంటే సింపుల్గా రీప్లేస్మెంట్ మోడల్లో షార్ట్కట్ ప్రకారం 30 kgs ప్లస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి న్యూ పర్సన్ ఎక్కువ ఉంటుంది ప్లస్. సో 15 మెంబర్స్కి ఎఫెక్ట్ పడింది, ఒక్కొక్కరికి 1 kg చొప్పున. సో టోటల్గా 30 + 15 ఆన్సర్ 45 kgs అనేది న్యూ పర్సన్ యొక్క వెయిట్ అవుతుంది. ఒకవేళ న్యూ పర్సన్ రావటం వల్ల డిక్రీజ్ అయితే ఇక్కడ మీరు మైనస్ తీసుకోవాల్సి ఉంటుంది. A, B and C enter into a partnership. A contributes 36,000 rupees for 4 months, B contributes 18,000 for 3 months and C contributes 27,000 for 5 months. If the total profit is 1,48,000, find the share of B. సో టోటల్ ప్రాఫిట్ని ఎప్పుడు కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే పార్ట్నర్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ 36,000 × 4 తీసుకోవాలి, బికి 18,000 × 3 తీసుకోవాలి, సికి 27,000 × 5 తీసుకోవాలి. వీటి మధ్య కనుక రేషియో కనుక్కుంటే ప్రాఫిట్ షేరింగ్ రేషియో వస్తుంది. సో రేషియో కనుక్కునే క్రమంలో అందరికీ 1000 కామన్ ఉంది కాబట్టి 1000 క్యాన్సిల్ చేసేసేయండి. అందరిలోనూ 9 టేబుల్ కామన్ ఉంది కాబట్టి 4 times, 9 టేబుల్ 3 times, 9 టేబుల్ 2 times క్యాన్సిల్ చేసేయండి. సో ఇప్పుడు రేషియో ఏమవుతుంది, 4 4s are 16:2, 2 3s are 6:2, 3 5s are 15. సో మొత్తం ఏబిసిలకి ప్రాఫిట్స్ షేర్ చేయాల్సిన రేషియో 16:6 6:15. సో టోటల్ ప్రాఫిట్ ఎంత, 1,48,000. 1,48,000 అనేది ఎన్ని పార్ట్స్ వాల్యూ అవుతుంది, 16 + 6 22, 22 + 15 37 పార్ట్స్ అవుతుంది. అయితే ఎవరి షేర్ కనుక్కోమంటున్నారు, బి షేర్. బికి ఎన్ని పార్ట్స్ ఇవ్వాలి, 6 పార్ట్స్ ఇవ్వాలి. 37 ఎగ్జాక్ట్ ఇక్కడ 4 times అంటే 4,000 times 6 × 4,000 ఆన్సర్ 24,000 అవుతుంది. 24,000. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A and B can do a piece of work in 12 days, B and C in 15 days and C and A in 20 days. In how many days B can do it alone? So ఇక్కడ ఏబి ఇన్ఫర్మేషన్ ఉంది, బీసీ ఇన్ఫర్మేషన్ ఉంది, సిఏ ఇన్ఫర్మేషన్ ఉంది.
మనం బి గురించి అడుగుతున్నాం. ఫస్ట్ మనము 12కి 15కి 20కి ఎల్సిఎం తీసుకుంటే వర్క్ యూనిట్స్లో తెలుస్తుంది. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 12, 15 and 20, 12, 15 and 20 which is 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ అని అనుకుంది. 60 యూనిట్స్లో ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 60/12 5 యూనిట్స్ అవుతుంది. బి ప్లస్ సి ఎఫిషియన్సీ 60/15 4 యూనిట్స్ అవుతుంది. అండ్ సి ప్లస్ ఏ 60/2 60/20 3 యూనిట్స్ అవుతుంది. మనకి ఎవరి వాల్యూ కావాలి? బి వాల్యూ కావాలి. బి వాల్యూ కావాలి. చూడండి బి ఎలా వస్తాడు అంటే ఏ ప్లస్ బి, ఎందుకంటే ఏ ప్లస్ బి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి, బి ప్లస్ సి కూడా మన దగ్గర ఉంది. కాబట్టి బి ఉన్న వాల్యూస్ రెండు యాడ్ చేయండి, మైనస్ దాంట్లో నుండి బి లేని వాల్యూని సబ్ట్రాక్ట్ చేయండి, సిని ఏని సబ్ట్రాక్ట్ చేయండి. ఇలా చేయటం వల్ల మనకి 2 times బి వస్తుంది. చూడండి ఏఏ క్యాన్సిల్, సిసి క్యాన్సిల్, బి ప్లస్ బి 2b వస్తుంది మనకి, రైట్. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత? 5 యూనిట్స్. బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత? 4 యూనిట్స్. మైనస్ సి ప్లస్ ఏ ఎఫిషియన్సీ ఎంత? 3 యూనిట్స్. ఇది 2b. సో 5 + 4 9, 9 - 3 6. 6లో 2 3 times క్యాన్సిల్ అయితే బి ఎలోన్ ఎఫిషియన్సీ 3 యూనిట్స్ పర్ డే. అయితే టైం టేకెన్ బై బి అడుగుతున్నారు కాబట్టి టైం టేకెన్ బై బి మొత్తం వర్క్ 60 యూనిట్స్ చేయాలి. ఏ ఎఫిషియన్సీతో చేయగలడు? 3 యూనిట్స్ ఎఫిషియన్సీతో. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 20 డేస్లో చేయగలడు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బై సెల్లింగ్ ఎ వాచ్ ఫర్ 840 ఎ మ్యాన్ లూజెస్ 20%. ఫర్ హౌ మచ్ హీ సెల్స్ ఇట్ టు గెయిన్ 20%. ఒక వాచ్ని 20% 840కి అమ్మటం వల్ల 20% లాస్ వస్తే 20% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలని అడుగుతున్నారు. సో వాచ్ యొక్క కాస్ట్ ప్రైస్ని మీరు 100x అనుకుంటే ఫస్ట్ కేసులో అతను అమ్మింది 20% లాస్కి అమ్మాడు కాబట్టి SP1 అనండి. అంటే 20% లాస్ అంటే 80%కి అమ్ముతాడు, అంటే 80xకి అమ్ముతాడు. సో దాని వాల్యూ మనకి ఏమని ఇస్తున్నారు? 840 రూపీస్కి అమ్మాడని చెప్తున్నారు. ఇప్పుడు 20% లాభం రావాలి అంటే SP2 20% లాభం రావాలి అంటే ఎంతకు అమ్మాలి అతను? 120xకి అమ్మాలి. సో టు గెట్ 20% ప్రాఫిట్ హీ హ్యాస్ టు సెల్ అట్ 120x. సింప్లిఫై చేద్దాం. సో 0 0 క్యాన్సిల్, 4 టేబుల్ 2 times, 4 టేబుల్ 3 times, 2 టేబుల్ 420 times, 3 × 420 ఆన్సర్ 1260 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. ప్లే స్టోర్లో గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ అవైలబుల్ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.